स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారం అని అంటూ ఉంటారు కదా, ఆత్మ అనేది అంతర్లీనంగా ఉంటుంది. మరి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యం అంటారు? ఈ ఆత్మ సాక్షాత్కారం అనే మాటే చాలా విచిత్రమైన మాట. ఎలా వచ్చిందో తెలియదు, కానీ సాహిత్యంలో ప్రవేశించి ప్రజల నోళ్లలో బాగా వాడుకలోకి వచ్చింది. ఆయన మహానుభావుడు అండి, ఆత్మ సాక్షాత్కారం పొందాడు. కొంతమంది ఎవరికి వాళ్ళు తామే మాకు ఆత్మ సాక్షాత్కారం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇందులో మొట్టమొదటి మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, కంటికి కనిపించేది కాదు. శరీరం కంటికి కనిపిస్తుంది, కానీ ఈ శరీరం నిలబడడానికి, ఈ శరీరంలో చెవి వినడానికి, కన్ను చూడడానికి, ముక్కు వాసన పీల్చడానికి, నాలుక రుచిని గుర్తించడానికి, ఇలా శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ప్రాణశక్తి ఆధారం అయితే, ఆ ప్రాణశక్తికి కూడా ఏది ఆధారంగా ఉందో అది కంటికి కనిపించేది కాదు. అది ఎర్రగా ఉండదు, పొడవుగా ఉండదు, పొట్టిగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు, లావుగా ఉండదు, సన్నగా ఉండదు, దానికి ఆకారమే లేదు. మరి ఆకారం లేని దానికి సాక్షాత్కారం ఏమిటి అంటే, ఆత్మ సాక్షాత్కారం అనే మాట వ్యవహారంలో ఉపయోగిస్తున్నారు, కానీ ఆత్మ అనుభవం అన్నమాట. ఆత్మ అంటే ఏమిటి? తాను అని. ఆత్మకథ అంటే తన కథ. ఆత్మహత్య అనే మాట వింటాం, తను హత్య చేసుకోవడం. ఈ ఆత్మహత్య, ఆత్మకథ అనే మాటల్లో ఉన్న ఆత్మకి, ఆత్మగౌరవం, ఆత్మబంధుత్వం, ఆత్మబంధువులు, ఈ మాటల్లో ఉండే ఆత్మకి, ఆత్మసాక్షాత్కారం అన్నప్పుడున్న ఆత్మకి సంబంధం లేదు. అవన్నీ తన అనే అర్థంలో. కానీ ఆత్మసాక్షాత్కారం అంటే తానే, తాను ఏదైతే అంటే నేను అని నేను దేన్ని పిలుస్తున్నానో అది ఆత్మ. నేనని దేన్ని పిలుస్తున్నాను? శరీరాన్ని పిలవటం లేదు. నా శరీరం అంటున్నాను. నా నేను అని ఎవరు అనరు. నా చొక్కా, నా మిత్రుడు, నా ఇల్లు, నా భార్య, నా కారు, నా ఆస్తిపాస్తులు, నా డిగ్రీలు, నా హోదా, ఇవన్నీ నాకు సంబంధించినవి, అంటే శరీరానికి సంబంధించినవి. ఇవి ఎలా నాకు సంబంధించినవో శరీరం కూడా నాకు సంబంధించింది. నా శరీరం, నా చెయ్యి, నా కాలు, నా ఆత్మ అని ఎవడు అనడు. నేనే ఆత్మ. కాబట్టి ఇవన్నింటికీ ఏది ఆధారంగా ఉందో, ఏది లేకపోతే ఇవి లేవో, ఏది లేకపోతే ఇవి ఉన్నా పనిచేయవో, ఏది లేకపోతే వీటికి స్పందన, చైతన్యము లేదో అది ఆత్మ. అది కంటికి కనిపించేది కాదు, అనుభవానికి అర్థమయ్యేది. నా అంతరాత్మ అని అంటారు కదా. అంతరాత్మ అంటే లోపలున్న భావం. ఇది అనుభవం అయ్యేదే కానీ తెలిసేది కాదు. మనకి చిరకాలంగా శరీరంతో బంధం ఉంది. మనకు తెలిసి ఈ జన్మలో ఉంది, మనకు తెలియకుండా ఎన్ని జన్మల నుంచో ఉందో. కాబట్టి శరీరానికి సంబంధించిందే నేననే స్థితి నుంచి, శరీరం నేను కాదు, శరీరం నాది, నేను వేరు, నాది అయిన శరీరం వేరు. నాకు ఈ శరీరం ఇంకో తొడుగ్గా ఉంది, ఓ చొక్కా మార్చుకుంటాం, ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా ఈ ఆత్మ ఈ శరీరం తీసేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఈ శరీరం పాడైపోతుంది. వాసాంసి జీర్ణాని యథావిహాయ అని భగవద్గీతలో చెప్పారు. ఇది అర్థమై అనుభవానికి రావడం, మాటల రూపంగా కాక అనుభవానికి రావడం, తాను శరీరం కంటే వేరుగానున్నానన్న స్థితిని నిత్యము అనుభవంలో పొందితే అతడు ఆ జ్ఞాని అయినట్టు, ఆత్మజ్ఞాని అయినట్లు. అతడికి కలిగేది అనుభవం తప్ప సాక్షాత్కారం కాదు. కంటికి కనిపించేందుకు ఏముంది అక్కడ? అందుకని ఆత్మానుభవం అని ప్రయోగించాలి తప్ప ఆత్మసాక్షాత్కారం అని ప్రయోగించరాదు. కాబట్టి సాక్షాత్కారం అంటే కంటికి ఎదురుగా కనిపించింది, సన్నిహితంగా ఉంది అనే అర్థంలో వాడుతున్నారు. కాబట్టి ఆత్మతత్వం ఇతడికి అంత బాగా తెలిసింది. కంటికి ఎదురుగా కనిపిస్తే ఎంత స్పష్టంగా చూడగలుగుతాడో అంతగా ఈ ఆత్మానుభవాన్ని ఇతడు పొందాడు అని చెప్పడానికి మన వాళ్ళు ఏం చేశారంటే పర్యాయపదంగా ఆత్మసాక్షాత్కారం అని ప్రయోగిస్తున్నారు. కానీ నిజానికి ఆత్మకి ఆకారం లేదు కాబట్టి, అది పదార్థం కాదు కాబట్టి, అది కంటికి కనిపించేది కాదు. సాక్షాత్కారం అనే మాట లేదు. ఆత్మ అనుభవం అనే మాట మాత్రమే సరైన విధానంగా పెద్దలు తెలియజేస్తున్నారు. చక్కగా వివరించారు గురుగారు. ఇక మరో సందేహం ఏంటంటే, పాపాల భైరవుడు అని అంటూ ఉంటారు కదా, ఈ భైరవుడికి ఈ పాపాలకి ఏంటి సంబంధం? నిజానికి ఇది చాలా చిత్రమైన మాట. ఆయన పాపాల భైరవుడు అండి. అంటే ఎవరైనా అతనికి సంబంధించిన వాళ్ళు ఏ పాపం చేసినా ఆయన దాన్ని భరిస్తాడు అనే అర్థంలో పాపాల భైరవుడు ఆయన ఉన్నాడుగా, ఆయనకు అప్పగించేయండి అనే వ్యవహారం లోకంలోకి వచ్చేసింది. ఈ భైరవుడు కాశీ క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకుడు. ఈ భైరవుడు ఎవరు అంటే పరమేశ్వరుడిలో నుంచి ఆవిర్భవించిన వాడు. వీరభద్రుడు ఎలా అయితే పరమేశ్వరుడిలో నుంచి వచ్చాడో, ఆ జటాజూటంలో నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడి పాలనేత్ర అగ్నిలో నుంచి సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి ఆవిర్భవించాడు. అమ్మవారి ఒంటి నలుగు పిండిలో నుంచి వినాయకుడు ఆవిర్భవించాడు. అలాగే ఈయన భృకుటిలో నుంచి, అంటే కనుబొమల మధ్య భాగంలో నుంచి
ఆవిర్భవించిన ఒక దివ్య శక్తికి భైరవుడు అని పేరు. ఈ భైరవుడు ఎందుకు అలా ఆవిర్భవించాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వాదించుకున్నారు, నేనే గొప్పవాణ్ణి అంటే నేనే గొప్పవాణ్ణి అని. ఇది శివ మహాపురాణంలోని కథ. ఈ వాదించుకున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇంతటి వాడిని సృష్టి నేను చేస్తే కదా నువ్వు పాలన చేసేది, పోషణ చేసేది. నువ్వు చేస్తే మాత్రమేమయ్యా, పోషణ చేయకపోతే చేసిన సృష్టి ఏమైపోతుంది, కాబట్టి నాదే గొప్పతనం అని విష్ణుమూర్తి వాదించుకున్నారని. ఇలా వాదించుకుంటుండగా వాళ్ళ మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైందని, జ్యోతిర్లింగ స్వరూపంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడని, ఆ పరమేశ్వరుడి తుది మొదలు ఎక్కడుందో కనుక్కుందామని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ప్రయత్నించారని, హంస వాహనాన్ని అధిరోహించి లేదా హంస రూపాన్ని ధరించి పైదాకా వెళ్ళి ఎంతవరకు ఈ శివలింగం ఉందో చూద్దామని బ్రహ్మదేవుడు వెళ్ళాడని, ఎక్కడ ఇది మొదలైందో చూద్దామని వరాహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు తవ్వుకుంటూ కిందికి వెళ్ళాడని, ఇద్దరికీ తుది మొదళ్ళు కనిపించలేదని, ఆది మధ్యాంత రహితమైన దివ్య శక్తి స్వరూపుడు పరమేశ్వరుడని ఆ పురాణ కథ చెప్తోంది. విష్ణుమూర్తి వచ్చాడు, తన ఓటమిని అంగీకరించాడు. నేను దీని మొదలు ఎక్కడుందో కనుక్కోలేకపోయాను, నా వల్ల కాదు అన్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక నేను చూశాను అన్నాడు. ఈ చూశాను అనడానికి ఇద్దరిని సాక్షుల్ని తెచ్చుకున్నాడు. ఆ సాక్షులు కామధేనువు, మొగలి పువ్వు కథ మనకు తెలిసిందే. అప్పుడు పరమేశ్వరుడు ఆగ్రహించి, ఎందుకు ఆగ్రహించాడు అంటే బ్రహ్మదేవుడు అసత్యం పలికినందుకు. అంటే పరమశివుడు దేన్ని సహించడు అంటే అసత్యాన్ని సహించడు, మోసాన్ని సహించడు. ఈ అసత్యానికి ఆగ్రహించి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి శిరస్సు ఒకటి తీసేశాడు. బ్రహ్మదేవుడికి ఇప్పుడు 4 తలలు, కానీ ఒకప్పుడు 5 ఉండేవి. 4 దిక్కుల వైపు చూసే తలలు 4, పైకి ఊర్ధ్వ దిశగా చూసే తల మరొకటి ఉండేది. మొత్తం 5 తలలు ఉండేవి. ఈ 5 పైనున్న 5వ తల తీసేశాడు. అది తీసేయడం ఎలా తీసేశాడు అంటే, మన కావ్యాల్లో వాటిల్లో చమత్కారంగా ఓ శూలంతో కొట్టేశాడని, లేకపోతే గోటితో ఇలా తీసేశాడని, ఏదో బిసరుహాసను మోము కెందమ్మి విరివోలే గిల్లినాడు అని శ్రీనాథ మహాకవి ఏదో పువ్వు ఇలా గిల్లినట్టుగా ఇలా తీసేశాడు అని చెప్పారు. కానీ అది కాదు. తన భృకుటిలో నుంచి భైరవుడిని ఆవిర్భవింపచేశాడు పరమేశ్వరుడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మదేవుడి ఆ ఊర్ధ్వ శిరస్సుని తీసేశాడు అనమాట. అందుకోసం ఆవిర్భవించాడు. అంటే భైరవుడు పుట్టగానే చేసిన పని ఏమిటి, ఆవిర్భవించగానే భైరవుడు చేసిన పని ఏమిటి? పాపానికి మూలమైంది అసత్యం, అధర్మం. పాపానికి మూలమైన అసత్యము, ఆ అసత్యానికి కారణమైన బ్రహ్మదేవుడి ఊర్ధ్వ శిరస్సుని తీసేశాడు. అంటే పాపాలను తొలగించే భైరవుడు, పాపాలను సంహరించే భైరవుడు. ఇవాళ వ్యవహారంలో దగ్గుమందండి అంటారు. అంటే దగ్గు వచ్చే మందు కాదు, దగ్గు తగ్గించే మందు. పాపాల భైరవుడు అంటే పాపాలు చేసే భైరవుడో, పాపాలకు సంబంధం ఉన్న భైరవుడో కాక పాపాలను నిర్మూలించే భైరవుడు, పాపాలను సంహరించే భైరవుడు. అందువల్ల పాపాల భైరవుడు అనే మాట లోకంలో ఆ విధంగా వ్యవహారంలోకి వచ్చిందని మనం గమనించాలి. వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరిగినప్పుడు 6 నెలల వరకు పితృకార్యాలు ఏమీ చేయకూడదని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనంటారా? ఇదేంటంటే వివాహ సంబంధమైన కార్యాలు జరిగినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కనుకైతే వాళ్ళు కన్యాదానం చేశారు, లేదా అబ్బాయి తల్లిదండ్రులు కనుకైతే స్నాతక వ్రతం అని బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వరుడు ప్రవేశించడానికి వీలైన ఒక కార్యక్రమాన్ని చేస్తారు. ఆ కార్యక్రమం పేరు స్నాతక వ్రతం అని. అది యజ్ఞ సంబంధమైన విషయం. ఇది చేశారు కాబట్టి ఆ ఇంట్లో 6 మాసాల వరకు పితృకార్యాలు చేయకూడదు. ఆ ఇంట్లో చేయకూడదు అన్నారు, కానీ 6 మాసాల వరకు, సంవత్సర కాలం వరకు పితృకార్యాలన్నీ మానేయండి అని చెప్పలేదు. ఆ ఇంట్లో చేయొద్దన్నారు. అంతేకాకుండా ఈ వివాహము, గృహప్రవేశము లేదా ఉపనయనము లాంటి శుభకార్యాలు జరిగిన తర్వాత పితృకార్యాలు చేయొద్దని అనటం కాకుండా, ఎటువంటి జరిగినా సరే, ఇవాళ వివాహం జరిగితే మర్నాడే పితృకార్యమైనా సరే చేసి తీరాలి. పితృకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయం తెలిసిన వారు, ధర్మాన్ని పాటించవలసిన వారు, మన సనాతన ధర్మ సంప్రదాయ విధానం ప్రకారం మానటానికి ఎంతమాత్రం అవకాశం లేదు. విధిగా ఆచరించి తీరాలి. దేవత ఆరాధన కంటే కూడా పితృదేవత ఆరాధన చాలా విశిష్టమైందని, దేవతారాధన విస్మరించినా కానీ పితృదేవత ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా చెయ్యాలని పెద్దలు చెప్పారు. దీనికి ఏమిటంటే కారణం, దేవతల్ని ఆరాధించేవాళ్ళు కోట్లలో ఉంటారు. అందులో మన అభ్యర్థన వరుసలో ఎక్కడుందో మన ఫైలు. కానీ పితృదేవతలకు ఆ 2 పిల్లలు, ఆ 4 పిల్లలే. కాబట్టి పితృదేవతలు సిద్ధంగా ఉంటారు అనుగ్రహించడానికి. వాళ్ళని దూరం చేసుకోకూడదు, వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు కావాలి. వాళ్ళు పెట్టిన భిక్ష ఈ శరీరం, ఈ ఆస్తిపాస్తులు, ఈ విద్య, ఈ ప్రయోజకత్వం వాళ్ళు ఇస్తే వచ్చింది. నేను అంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం? తల్లిదండ్రుల నుంచే కదా. కాబట్టి పితృదేవత ఆరాధనగా సంబంధించే పితృకార్యాలు, ఆబ్దికాలు మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అయితే శుభకార్యాలు చేసినప్పుడు స్నాతక వ్రతం చేసిన వరుడు తల్లిదండ్రులు కానీ,
లేక కన్యాదానం అనే ఒక యజ్ఞం కాబట్టి అది కూడా, అది నిర్వహించిన వధువు యొక్క తల్లిదండ్రులు కానీ పితృకార్యాలు ఆ ప్రదేశంలో ఆ ఇంట్లో చేయకూడదు. ఏ ఇంట్లో అయితే పెళ్లి చేశారో ఆ ఇంట్లో కాకుండా వేరే చోట చేయాలి 6 నెలల వరకు. అంతేగాని మానమని చెప్పలేదు. ఇది దీనికి ఎంత ప్రాధాన్యం ఉందో పితృకార్య నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కాకపోతే ఆ ప్రదేశంలో చేయొద్దు అని మాత్రమే శాస్త్రం నిషేధించింది. గురువుగారు, రాధాకృష్ణులలో రాధ ప్రస్తావన ఎక్కడో భాగవతంలో మనకి కనిపించదు. ఇంతకీ రాధ ఎవరు, ఆమె వృత్తాంతం మనకి ఎక్కడ కనిపిస్తుంది? భాగవతంలో వ్యాసుల వారు రచించిన వేలాది శ్లోకాలు తిరగేసినా ఎక్కడ రాధ అనే 2 అక్షరాల మాట కనపడదు మనకి. సంస్కృత సాహిత్యంలో పురాణ వాంగ్మయంలో కొన్ని ప్రత్యేకతలున్న సందర్భాల్లో రాధ కనపడుతుంది. బ్రహ్మవైవర్త పురాణం అని ఉంది. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకం అనే ఒక ప్రదేశం ఉంది. ఆ గోలోకం అన్ని ఊర్ధ్వలోకాలకు పైన ఉన్నది. ఆ గోలోకంలో రాధ ఉంది. ఆమె ఎవరు అంటే కృష్ణుడి ప్రియురాలు కాదు. ఆమె ఒక శక్తి స్వరూపిణి. పరమేశ్వరుడిలో ఎడమ భాగం సగభాగం పార్వతీదేవి అయినట్లుగా రాధలో ఎడమ భాగం కృష్ణుడు. అంటే రాధకే ప్రాధాన్యం అక్కడ. ఆమె రాధ శక్తి స్వరూపిణి. ఈ వృత్తాంతాన్ని బ్రహ్మవైవర్తం సూత్రప్రాయంగా చెబితే దేవీ భాగవత పురాణం చాలా వివరంగా చెప్పింది. అమ్మవారి నుంచి ఆవిర్భవించిన దివ్య శక్తులలో రాధాదేవి కూడా ఒక శక్తి. పంచశక్తులను వర్ణించారు. అందులో ఒక శక్తి రాధాదేవి. తర్వాత గర్గ సంహితలోను, పద్మపురాణంలోను, తర్వాత మరికొన్ని పురాణాల్లోనూ, ముఖ్యంగా జయదేవుడి గీత గోవిందం కారణంగా సంస్కృత వాంగ్మయంలో రాధకు ప్రాధాన్యం పెరిగింది. జయదేవుడి గీత గోవిందంలో తాను సర్వస్వ అర్పణం చేసుకున్న మధుర భక్తికి సంకేతంగా రాధాదేవిని గీత గోవిందంలో జయదేవుడు ప్రతిపాదించాడు. అంటే ఈ మధుర భక్తిలో భక్తుడు ప్రియురాలవుతాడు, భగవంతుడు ప్రియుడవుతాడు. ఇది మధుర భక్తి సంప్రదాయం. పురుషుడు ఆరాధించినా కూడా తాను భగవంతుడికి ప్రియురాలుగా భావించుకుని ఆరాధించడమే మధుర భక్తి సంప్రదాయం. అందుకని రాధను ప్రతీకగా పెట్టారు. ఈ ప్రియురాలికి స్వార్థం ఉండదు. తన ప్రియుడైన భగవంతుడిని ఆనందింపచేయడమే లక్ష్యంగా జీవిస్తుంది తప్ప తనకంటూ ఏమీ సుఖం కానీ స్వసుఖ అభిలాష లేని ఉదాత్తమైన భక్తికి ప్రతీక రాధ. అందుకే రాధ అంటే ఆరాధన అన్నారు పెద్దలు. ఆ రాధా తత్వాన్ని గీత గోవిందంలో జయదేవుడు చూపించాడు. ఆధునిక కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వంటి వాళ్ళు ఈ రాధ యొక్క దివ్య వైభవాన్ని చెప్పారు. ఇక్కడ మనం ఏమిటి గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, గీత గోవిందంలో చెప్పిన, మరి ఆధునిక కాలంలో దేవులపల్లి వారు చెప్పిన ఈ రాధాకృష్ణులు ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారు? ఏదో ఒక కలుసుకునే ప్రదేశం ఉండాలి కదా ఇద్దరు సమాగమం కావడానికి. ఇవాళ యువత యువకులు కలుసుకోవాలనుకుంటే ఏ పార్కులోనో కలుసుకున్నట్టుగా మరి రాధాకృష్ణులు కలుసుకోవాలి కదా. ఎక్కడ కలుసుకుంటారు వాళ్ళు అంటే కడిమి తోటలో కలుసుకుంటారు, కదంబవనంలో కలుసుకుంటారు. ఎప్పుడో జయదేవుడు గీత గోవిందంలో కదంబవనం అన్నాడు. మరి ఆధునిక యుగంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా కదంబవనమేనా, ఓ మామిడి చెట్ల తోటలో తోపులో కలుసుకున్నారు అని రాయొచ్చు కదా. ఈయన కదంబవనమని రాశాడు, కడిమి చెట్ల తోట అని రాశాడు. కదంబం సంస్కృతం, కడిమి తెలుగు. ఎందుకు ఇది రాశారు అంటే కడిమికి ఒక ప్రత్యేకత ఉంది. కడిమి చెట్టుకి ఎక్కడ కదంబ వృక్షాలు విశేషంగా ఉంటాయో, వాటిని స్వచ్ఛంగా పవిత్రమైన పద్ధతిలో పెంచి పోషిస్తామో అక్కడ మేఘాలు ఆకర్షింపబడతాయి. ఈ ప్రదేశంలో గనక కదంబ వృక్షాలను సక్రమంగా పెంచి పోషించి ఒక పెద్ద తోట ఏర్పాటు చేస్తే ఓ 100 మైళ్ళ దూరంలో అవతల కురవలసిన మేఘం ఇక్కడికి వచ్చి ఇక్కడ కురుస్తుంది. మేఘాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మేఘం అంటే ఏమిటి? ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చేది. దివి నుంచి భువికి దిగి వచ్చే దేవతామూర్తి యొక్క దివ్య అనుగ్రహం మేఘం, వర్షం. దాన్ని రప్పించేది కదంబం. ఆ కదంబ వృక్ష ఉద్యానవనంలో, ఆ కడిమి చెట్ల తోటలో రాధకృష్ణుణ్ణి ఎప్పుడూ కలుసుకుంటోంది. అంటే జీవుడు ఎప్పుడూ దేవుణ్ణి కలుసుకునే ఒక సంకేత రూపంగా కదంబవనాన్ని వర్ణించారు. ఎందుకంటే రాధ ఎప్పుడు అక్కడ ఎందుకు కలుసుకోవాలనేది మనం ఆలోచిస్తే ఇది సంకేతం. మన సంప్రదాయం అంతా కూడా సంకేత రూపంలో చెప్పారు. ఆధునిక యుగంలో ప్రతీకాత్మక కవిత్వం, సింబాలిక్ పోయిట్రీ అనే మాట వింటున్నాం మనం. ఆ పేరు కొత్తది కానీ సింబాలిక్ పోయిట్రీ కొత్తది కాదు, అది ప్రాచీన కాలం నుంచి ఉంది. ఆ సంకేత రూపంలో, ప్రతీకల రూపంలో చెప్పడం అనేది మన పురాణ సంప్రదాయంలో అనాదిగా వస్తుంది. కాబట్టి రాధ ఆ సర్వస్వ సమర్పణం చేసుకున్న జీవుడికి ప్రతీక. అందుకని రాధ వృత్తాంతం ప్రత్యేకంగా భాగవతంలో లేదు కానీ మిగతా వాటిల్లో ఉన్నది. బ్రహ్మవైవర్తంలో అయితే ఆమె శక్తి స్వరూపిణిగా. మరి బృందావనంలో కలుసుకునేవారు ఇదంతా బృందావనంలో కడిమి తోటలో, బృందావనంలో తులసి తోట ఒక ప్రదేశం. అది ప్రధానంగా తులసి ఎక్కువ ఉంటుంది కానీ అక్కడ కూడా కడిమి తోటలో కలుసుకుంటారు. అది ఎక్కువ విశేషంగా చెప్పింది అనమాట.
తర్వాత బృందావనం అనే మాటకు ఇంకో అర్థం కూడా ఉంది. బృందావనం అంటే బృందాలు బృందాలుగా ఏర్పడి పరమాత్మను ఆరాధించడం, ఒక్కరుగా కాకుండా. ఇవాళ ఆధునిక యుగంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటున్నట్లుగా సమూహంగా గోపికలు అందరూ కలిసి కృష్ణుని ఆరాధించారు బృందావనంలో. అంటే బృందాలుగా ఏర్పడి పరమాత్మ నుంచి అవనము అంటే రక్షణ, పరమాత్మ నుంచి అవనము అంటే రక్షణ పొందడానికి బృందాలుగా ఏర్పడ్డారు. కాబట్టి బృంద అవనం బృందావనం. బృందావనం అనేది కేవలం ఒక ప్రదేశం కూడా కాదు. ఈ పని అక్కడ చేశారు కాబట్టి వాళ్ళ ప్రదేశానికి బృందావనం అనే పేరు వచ్చింది. బృంద అంటే తులసి కాబట్టి తులసి వనం కూడా ఉన్న చోటు. తులసి అంటే పవిత్రతకు సంకేతం. ఇవన్నీ సంకేత రూపంగా మనం గుర్తించవలసిన అంశాలు తప్ప కేవలం భౌగోళికంగానో మరొక విధంగానో వాటిని చూడడానికి అవకాశం లేదు. అలా చూసినప్పుడు పరమార్థం బోధపడదు, మనకి సందేహాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్దలు రాధ విషయంలో, బృందావనం విషయంలో ఈ విశేషాలని తెలియజేశారు పెద్దలు. పంచాయతన అర్చన సంవిధానంలో సుబ్రహ్మణ్యుడికి ఎందుకని చోట్లేదు? పంచాయతన పూజా విధానం సనాతన వైదిక ధర్మము యొక్క ఆయువు పట్టు లాంటి అంశం. ఇది ప్రాచీన కాలంలో కూడా ఉంది. కానీ జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిర్భవించే సమయానికి ఏమైంది అంటే ఇవన్నీ మత సంప్రదాయాలు అని మర్చిపోయి కొంతమంది మత ఆవేశాల్లోకి పడిపోయారు. విష్ణువుని ఆరాధించడం మంచిదే, అది సంప్రదాయం. వైష్ణవం అనేది ఒక మత సంప్రదాయం. అంటే దైవాన్ని విష్ణువు రూపంగా అర్థం చేసుకుని, విష్ణువు రూపంగా ఆరాధించి, విష్ణువు రూపంగా అధ్యయనం చేయడం, అలాగే శివుడి రూపంలో ఆరాధించి శివుడి రూపంగా అధ్యయనం చేయడం. ఒకే దైవం ఏదో ఒక మార్గం, శివుడు అనే మార్గంలో, విష్ణువు అనే మార్గంలో వచ్చారు. ఇలా ఉన్నప్పుడు అవి సంప్రదాయాలు. కాలక్రమేణా ఏమైందంటే విష్ణువు దేవుడు, విష్ణువే దేవుడు, విష్ణువు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు. శివుడే దేవుడు, శివుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు. ఈ భేదభావాలు పెరిగిపోయాయి. ప్రజలలో ఏర్పడిన ఈ భేద దృష్టిని పోగొట్టి వేద దృష్టిని కలిగించి ఏకం సత్ విప్రా బహుధా వదంతి, దేవుడు ఒక్కడే, ఒకే సత్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఈ సత్యాన్ని తెలియచేయడానికి శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, మీకు విష్ణు అంటే ఇష్టం, విష్ణు పూజ చేస్తున్నారు, చేసుకోండి. మిగతా దేవుళ్ళు కూడా విష్ణువుకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళు వేరు కాదు అని చెప్పడానికి విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని నలుగురిని చుట్టూ, ఆ నలుగురు ఎవరంటే అమ్మవారు, గణపతి, శివుడు, సూర్యుడు, విష్ణు, ఐదుగురు. ఇందులో ఎవరు ప్రధానంగా ఏ దైవాన్ని ఇష్టదైవంగా భావిస్తారో ఆ దేవతామూర్తి మధ్యలో ఉంటారు. సాలగ్రామాల రూపంలో ఏర్పాటు చేసుకుంటారు. మిగతా వారిని శాస్త్రం నిర్దేశించింది, ఆ దిక్కున ఎవరుండాలి, ఈ దిక్కున ఎవరుండాలి చెప్పారు. మనకి శివుడు ఇష్టమైతే, ఆరాధ్య దైవం అయితే శివ పంచాయతనం, శివుడు మధ్యలో ఉంటాడు, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. విష్ణు అయితే విష్ణు పంచాయతనం, అమ్మవారైతే శక్తి పంచాయతనం, సూర్యుడైతే సౌర పంచాయతనం, గణపతి అయితే గణపతి పంచాయతనం. ఇలా ఏర్పాటు చేశారు. ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. సుబ్రహ్మణ్య ఆరాధన విధానం తర్వాత దక్షిణ భారతదేశంలో విశేషంగా ఉందని మనం గమనిస్తే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ. అందువల్ల దక్షిణ భారతం ఆయన యావత్ దేశాన్ని పర్యటించిన మహానుభావుడు కాబట్టి ప్రజల్లో ఉన్న ఈ విశ్వాసాన్ని కూడా మనం ఆదరించినట్లయితే ప్రజలు ఈ సనాతన ధర్మం వైపు ఆసక్తి చూపిస్తారు, ఐకమత్యం చెడకుండా ఉంటుందని జాతీయ భావంతో దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడిపించాలన్న ఒక విశాలమైన దృక్పథంతో జగద్గురువులైన ఆదిశంకరులు చేసిన మహాద్భుతమైన కార్యం పంచాయతనం ఏర్పాటు చేయడం. ఈ పంచాయతనంలో ఈ ఐదుగురిని పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్యుడిని కలిపి షణ్మత స్థాపన అని చేశారు. మరి ప్రాచీన కాలంలో ఎందుకు లేదు అంటే శివుణ్ణి ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా, గణపతిని ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా పాతకాలంలో తప్పనిసరిగా అగ్ని కార్యం చేసేవారు. ఇంట్లో హోమం చేసేవారు, యజ్ఞం చేసేవారు, అగ్నిని రగిలించేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కనీసం దీపారాధన చేస్తున్నాం. దీపారాధన కూడా అగ్నిహోత్రం చేయరు సరిగదా, దీపారాధన కూడా చేయని తరం వచ్చేస్తోంది. కాలక్రమేణా భవిష్యత్తులో వస్తుందని గమనించి సుబ్రహ్మణ్యుడిని అందులో ప్రవేశపెట్టారు. ఈ సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపుడు. ఎందుకని అంటే ఆయన పరమేశ్వరుడి పాలనేత్ర అగ్నిలో నుంచి ఆవిర్భవించాడు. అందుకని అగ్నియే సుబ్రహ్మణ్యుడు. అగ్నిహోత్రం చేసి యజ్ఞం చేసి మిగతా దేవతలను ఆరాధిస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అగ్ని రూపంగా అక్కడ ఉన్నట్టే. దీపారాధన చేసి మిగతా దేవతల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి దీపం రూపంలో సుబ్రహ్మణ్యుడు అక్కడ ఉన్నట్టు. ఇవి మానేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి కూడా ఒక విగ్రహ రూపం కల్పించి రూపాన్ని ఏర్పాటు చేసి పూజ చేసేందుకు వీలుగా అది మానేసినా ఇదైనా చెయ్యండి అని షణ్మత స్థాపనాచార్యులై జగద్గురువులైన ఆదిశంకరులు 6వ మార్గంగా తరువాతి కాలంలో సుబ్రహ్మణ్యుడిని అందులో ప్రవేశపెట్టారు. కానీ మొదట పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు ఆ పేరుతో లేడు, అగ్ని రూపంలో ఉన్నాడు. అందువల్ల పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు ఆ రూపంలో మనకు కనిపించాడు. గురువు గారు, హరినామస్మరణ వదిలిపెట్టమని ప్రహ్లాదుడికి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రహ్లాదుడు వదిలిపెట్టాడు. అంటే ప్రహ్లాదుడికి దైవభక్తే కానీ పితృభక్తి లేదంటారా? మంచి ప్రశ్న వేశారు.
మరి తల్లిదండ్రుల్ని దైవంగా పూజించాలి అని మన సంప్రదాయం చెప్తోంది. మరి విష్ణుమూర్తిని ఇంతగా ఆరాధించే ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు, లెక్క చేయలేదు. అయితే తండ్రిని ధిక్కరిస్తూ ఎక్కడ ప్రహ్లాదుడు మాట్లాడాల, పితృభక్తి లేదనడానికి వీల్లేదు, ఎక్కడ తండ్రిని ధిక్కరించాల. తాను నమ్మిన విష్ణువుని మాత్రం వదలకుండా పూజించాడు, ఆరాధించాడు, స్మరించాడు, నిత్యము స్మరించాడు. స్మరించడం అంటే విస్మరించకుండా ఉండడమే అన్నారు రామకృష్ణ పరమహంస. విష్ణు చింతన లేకుండా అరక్షణం లేడు. గాలి పీల్చకుండా మనిషి ఎలా బ్రతకలేడో, విష్ణు స్మరణ లేకుండా ఒక క్షణం కూడా లేడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆసలీలా నిద్రాదులు సేయుచునని పోతన్న గారు నిద్రపోతున్నా, ఆహారం తీసుకుంటున్నా, మంచినీళ్లు తాగుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా, అందరితో కలిసి పక్కపక్క నవ్వుతూ హాయిగా కాలక్షేపం చేస్తున్న ఏ సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సులో ఉన్నది విష్ణువే. మిగతా అన్ని పనులు జరుగుతున్నాయి, యాంత్రికంగా జరుగుతున్నాయి. ఇది మాత్రం లోపల నడుస్తూ ఉందన్నమాట. లోపల ఒక ఆలోచన ఉండి యాంత్రికంగా చాలా పనులు చేస్తూ ఉంటాం. లోపల ఉండే ఆలోచన ఏమిటంటే విష్ణువే విష్ణువే విష్ణువే. విష్ణువు యొక్క నిరంతర చింతన కలిగిన వాడు ప్రహ్లాదుడు. తండ్రిని ధిక్కరించలేదు, కానీ తాను నమ్మిన విష్ణుత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆ తండ్రి ఆగ్రహించాడు, ఎన్నో శిక్షలు విధించాడు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే పితృభక్తి లేనివాడు అనడానికి వీల్లేదు. ఆ నరసింహ రూపంలో స్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మీదేవి కూడా భయపడింది ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆ నరసింహుణ్ణి సమీపించడానికి. మరి మిగతా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ప్రహ్లాదుడు ధైర్యంగా వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. మా తండ్రి చేసిన అపరాధాన్ని క్షమించు స్వామి అని అడిగాడు. ఆ తర్వాత నువ్వేదైనా వరం కోరుకోవయ్యా అన్నాడు భగవంతుడు. నువ్వు అడిగిన ఈ వరం ఇస్తున్నాను, దీంతోపాటు నీకోసం ఏదైనా వరం కోరుకో. కోరికలు వృద్ధి చెందని వరం ప్రసాదించు అని ప్రహ్లాదుడు కోరతాడు. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క భక్తి అసాధారణమైన భక్తి కనుక ఆయన విష్ణువుని వదల్లేక విష్ణువుని పూజించాడు. కానీ తండ్రిని ధిక్కరించాలనే ఉద్దేశం కలిగినవాడు, తండ్రి పట్ల వ్యతిరేక భావమో ద్వేషభావమో కలిగినవాడు మాత్రం అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అంటే రాముడు తండ్రిని దైవంగా భావించి పూజించాడు, ప్రహ్లాదుడు తండ్రికే దైవాన్ని చూపించాడు. ప్రహ్లాదుడి కారణంగానే మరి హిరణ్యకశిపుడు లాంటి వాడికి నరసింహ దర్శనం అయిందంటే ప్రహ్లాదుడే కారణం. తండ్రికి దైవాన్ని చూపించడం అనేది చిన్న విషయం కాదు కదా. ఆ విధంగా ప్రహ్లాదుడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే మంత్రానికి దైవం ఆధీనుడై ఉంటాడు అని అంటారు. నిజంగా మంత్రానికి అంత శక్తి ఉంటుందా? మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని సంప్రదాయం చెప్తాం. మంత్రాధీనం తు దైవతం అంటే మనం ఆరాధించదలుచుకున్న ఏ దేవతైనా మంత్రానికి లోబడి ఉంటాడు. మనం ఆ దైవాన్ని మనం అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటే ఆ మంత్రాన్ని ఆశ్రయించాలి. అందుకని మంత్రజపం చేయాలి, మంత్రోపదేశం స్వీకరించాలి అనే సంప్రదాయం వచ్చింది. మంత్రం అంటే ఏమిటి? మంత్రం అంటే ఏమిటి? అక్షరాలేగా. రామమంత్రంలో రాముడికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. ఏదో వాసుదేవ అనే మంత్రం ఉంటుంది, నీలకంఠ, మృత్యుంజయ, ఏవో పేర్లతో మంత్రాలు ఉంటాయి. ఇందులో 6 అక్షరాల మంత్రాలు, 5 అక్షరాల మంత్రాలు, 8 అక్షరాల మంత్రాలు, 15 అక్షరాల మంత్రాలు, 16 అక్షరాల మంత్రాలు, 12 అక్షరాల మంత్రాలు, 18 అక్షరాల మంత్రాలు, ఇలా ఉన్నాయి. రకరకాల మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంలో. ఏ మంత్రమైనా ఏమిటి మంత్రం అంటే అని మనం ఆలోచిస్తే ఆ దేవత శబ్ద రూపాన్ని పొందితే మంత్రమైంది. మంత్రం నాలుకతో నోటితో ఉచ్చరించేది అంటే శబ్దం కదా. శబ్ద రూపాన్ని పొందాడు అనమాట. మామూలుగా విగ్రహ రూపం పొందాడు. విగ్రహ రూపం కాకుండా శబ్ద రూపంగా పొందితే శివుడు ఉన్నాడు, శివలింగం రూపంలో ఉన్నాడు. లేదా సకలా రూపంగా నెలవంక, జటాజూటం, త్రిశూలం, పక్కన అమ్మవారు, వృషభ వాహనం, మరి ఇవన్నీ గణపతి, కుమారస్వామి, అలా ఫ్యామిలీ ఫోటోతో కనిపిస్తూ ఉంటాడు శివుడు. ఇది సకలా రూపం. నిష్కళ రూపం శివలింగ రూపం. ఈ రూపం కాకుండా అదే పరమేశ్వరుడు శబ్ద రూపాన్ని పొందితే ఏమిటి అంటే నమశివాయ అనే మంత్రం. అలాగే విష్ణుమూర్తి శబ్ద రూపాన్ని పొందితే ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం. అంటే మన ఆరాధ్య దైవము యొక్క శబ్ద రూపం మంత్రం. శబ్దం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని తెలియజేస్తుంది. 10 మంది ముందు పెడుతున్నారు, అందులో ఏ వ్యక్తి పేరు పెట్టి మనం పిలిస్తే ఆ వ్యక్తి పలుకుతాడు. ఎందుకని? ఈ శబ్ద రూపాన్ని పొందిన అతడి రూపం ఇది. ఈ శబ్దం ఓహో నా పేరు పెట్టి పిలుస్తారని మిగతా వాళ్ళు నడుస్తుంటారు, ఇతొక్కడు వెనక్కి తిరిగి చూస్తాడు. ఏ ఇంటి కాలింగ్ బెల్ నొక్కితే ఆ ఇంటి యజమాని వచ్చి తలుపు తీసినట్లుగా ఏ మంత్రంతో దేవతామూర్తిని మనం ఆరాధిస్తే ఆ రూపంతో సాక్షాత్కారాన్ని అనుగ్రహించి ఇతడికి కావలసిన కోరికలన్నీ తీర్చి అభ్యుదయ మార్గాన్ని ప్రసాదిస్తాడు అనేది సంప్రదాయం. కాబట్టి మంత్రాధీనంతో దైవతం అనే మాట చెప్పారు. అయితే మంత్రానికి చాలా నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ సక్రమంగా పాటించాలి. అప్పుడు మాత్రమే మంత్రం పనిచేస్తుంది.
లేకపోతే మంత్రం కూడా కాలక్షేపమే అయి మిగులుతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని మంత్రాలు ఫలించకపోగా విపరీత ప్రమాదాలు కూడా అవకాశం ఉంది. కాబట్టి మంత్రం జోలికి వెళ్ళినప్పుడు నియమనిష్టలు పాటించడానికి, విధి విధానాలు అనుసరించి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడేందుకు ఉండి, ఆ సన్నద్ధతతో ఉండి మంత్రాన్ని స్వీకరించడం అవసరం. ఈ మంత్రాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు దేశ నియమం, కాల నియమం, సంఖ్యా నియమం ఇలాంటివి ఉన్నాయి. దేశ నియమం అంటే వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే ప్రదేశంలో మంత్ర జపం చేయాలి. అందుకని పూర్వం మంత్రానుష్ఠానం బాగా చేసేవాళ్ళు ఇల్లు కదిలేవాళ్ళు కాదు. ప్రవరాక్షుని గురించి చెప్తూ ఆ పురిబాయకుండు అని చెప్తారు మన చరిత్రలో. ఊరు వదిలిపెట్టి వెళ్ళడం అనమాట. ఎందుకు అంటే అదే ప్రదేశంలో నిరంతరం ఆధ్యాత్మిక సాధన మంత్రరూపంగా చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో చాతుర్మాస్యంలో ఉండి వాళ్ళు చేసి ఒకే ప్రదేశంలో ఉండి మంత్ర జపం చేయడం అనమాట. ఇది మంత్రానికి ఉన్న నియమాల్లో ఒక నియమం. దాంతోపాటు కాల నియమం కూడా. ఒకరోజు తెల్లవారుజామున 4ంటికి, ఒకరోజు పొద్దున 6ంటికి, ఓ రోజు బారెడు పొద్దు ఎక్కాక 9ంటికి అని కాకుండా వీలైనంత వరకు కొద్ది నిమిషాలు వ్యత్యాసంగా ప్రతినిత్యము ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఒకే పద్ధతిలో మంత్రజపం సాగించాలి. దేశ నియమం, కాల నియమం, వీటితో పాటు సంఖ్యా నియమం. 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 27 సార్లు కానీ, 24 సార్లు కానీ ఇలాంటి సంఖ్యలు ఏవో చెప్పారు. అక్కడి నుంచి 108 పైన మన ఓపిక. 1000 చేసిన వాళ్ళు, 1,00,000 చేసిన వాళ్ళు. దీనికి విధానం ఏమిటి అంటే అక్షర లక్షలు. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు చేస్తే మంత్రదేవత సిద్ధిస్తుంది, మంత్ర ఫలితం వస్తుంది అని ఒక సంప్రదాయం ఉంది. మరి 24, 58 ఈ లెక్క ఏమిటంటే మానవ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, పంచ ఇంద్రియాలు ఉన్నాయి. ప్రపంచం పంచభూతాలతో ఉంది. పంచభూతాలతో ఉన్న ఈ ప్రపంచం అగ్ని నుంచి, వాయువు నుంచి మన కనెక్షన్ ఏమిటంటే ఇంద్రియాలకి అగ్ని రూపానికి సంబంధించింది. కంటితో దాన్ని చూస్తాం. ఇట్లా వరుసగా ఉంది. వీటిని పంచతన్మాత్రలు అంటారు. పంచతన్మాత్రలు 5, పంచభూతాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, అక్కడికి 15 అయ్యాయి. ఇవి కాకుండా పంచ కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, 20. అంతఃకరణ చతుష్టయం అని మనస్సు 4 విధాలుగా పనిచేస్తుంది కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది 24. వీటికి త్రిగుణాలు 3 కలిపితే 27, 2 27 54, 2 54 108 ఇలాంటి లెక్కలేవో చెప్పారు పెద్దలు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా, సంతోషం. ఇదే ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.